వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద తన నివాసం నుంచి పవన్ రోడ్ షో నిర్వహించారు. జెండా పట్టుకుని వెళ్తున్న పవన్ వెనుక ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు, జన సైనికులు, కూటమి పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మండుటెండలో 216 జాతీయ రహదారిపై పవన్ రోడ్ షో కొనసాగింది. పిఠాపురం ఎంపీటీఓ కార్యాలయంలో పవన్ నామినేషన్ సమర్పించారు. అన్న నాగబాబు, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ, ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పవన్ వెంట ఉన్నారు. గత 5 ఏళ్లలో తన సంపాదన 114 కోట్ల 76 లక్షల రూపాయలు, ప్రభుత్వానికి 73 కోట్ల రూపాయల పన్ను చెల్లింపు, 20 కోట్ల రూపాయల విరాళాలు తదితర అంశాలను పవన్ తన అఫిడవిట్లో వెల్లడించారు. తనకు 64 కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు యువత భవిష్యత్తును నిర్దేశిస్తాయని అన్నారు. వచ్చే నెల 1వ తేదీన పెన్షన్లు ఇంటింటికి తెచ్చి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి, కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి చాలా సులభమైంది. అలాగే క్లాష్ ఉండదు. ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం పరిష్కరించాలి. అలాగే 5 వేళ్లు కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే చేసుకోండి. కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం పుట్టిందని మనస్ఫూర్తిగా నమ్మాలి. సార్, పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఎన్నికలు రాబోతున్న 1,00,000 ఓట్ల మెజారిటీ